నమస్కారం. భాగవతము దశమ స్కంధము పూర్వభాగము. శ్రీకృష్ణ పరమాత్మ బలరామదేవునితో కలిసి మధురా నగరంలో ప్రవేశం చేశారు. అక్కడ మధురా నగరంలో స్వామి లీలలను గురించి మనం ఇప్పుడు ముచ్చటించుకుంటున్నాం. స్వామి ధనుర్భంగం చేశారు. అక్కడ ఆ ధనుష్శాలలోకి వెళ్ళి అప్పుడు పుట్టినటువంటి పెద్ద శబ్దానికి అందరికీ కూడా గుండెలు దడదడదడదడలాడినాయట. ఇప్పుడు ఈరోజు వర్ణన ఏమిటంటే సూర్యాస్తమయ చంద్రోదయముల వర్ణనము. ఆ మధురా నగరంలో సూర్యాస్తమయము చంద్రోదయముల వర్ణాన్ని ఇక్కడ చేస్తున్నారు. కాలమనే కిరాతుడు ఆకాశము అనే అరణ్యంలో చీకటి అనే ఏనుగును పట్టడానికై పూనుకొని మచ్చు పెట్టుటకు తయారు చేసిన మామిడి చిగుళ్ల కందుకుమా అన్నట్లుగా మార్తాండు మందగించిన కాంతితో పడమటి పర్వతం మీద చూడముచ్చట గొలిపాడు. ఓ రాజా, ఆకాశలక్ష్మి పడచువాడు చల్లని చేతులవాడు అయిన చంద్రుణ్ణి వలచి వృద్ధుడు కరకు చేతులవాడు అంటూ తన్ను త్రోసిరాజన్న విధంగా భానుడు పడమటి కొండ దగ్గర అస్తమించాడు. తాను కళలు కలిగిన వాడగుగాక, లక్ష్మి తోబుట్టువగుగాక, శివుని సిగకెక్కి నిగ్గుగాక, అన్యుడైన చంద్రుడి పొత్తు మాకక్కరలేదు, తపింపచేసేవాడైనప్పటికీ మా భర్త సూర్యుడే అని పతివ్రత వలె పద్మినీ జాతి మూతి ముడుచుకుంది. అందమైన ఆ సాయంకాలం సంధ్యావందనమున బ్రాహ్మణులు సలుపు అర్ఘ్యప్రదానం అనే వజ్రాయుధంతో కొట్టబడిన మందేహ రాక్షసుల రక్తస్రావం వలె పడమటి దిశలో ఎర్రదనం ఎసలారింది. సుందర సాయం సంధ్యావందన విప్రార్ఘ్యతోయ వజ్రహతోజ్జన్మందేహాసుర రక్తస్యందము క్రియకెంపు సొంపెసగే నపరదిశన్. భూమ్యాకాశాలు నుండి కర్కట మకర మీనరాశులచే భాసించు నారాయణుని కీర్తి అనే పాలసముద్రంలోని తుంపరలా అన్నట్లు మింట చుక్కలు మెరిశాయి. అన్ని దిక్కులందు వ్యాపించిన లక్ష్మీనాథుని మహిమను పరిమళింపజేయుటకై బ్రహ్మదేవుడు చల్లిన కస్తూరి కాబోలు అన్నట్టు ఆకాశ వీధులు అన్నింటిలో చీకట్లు ముసురుకున్నాయి. చీకటి వెన్నాడగా రవి తూర్పు దిక్కు నుండి పరుగున గంతులిడుతూ మేరుపర్వతం చుట్టుదారిలో వేగంగా వెళ్ళినాడు. అలా కాక అతడు నిలచి ఉంటే ఈ పాటికి విరిగిపోయేవాడే. ఓ తమ్ములారా, చంద్రుడు మీకు మాకు శత్రువే. అతడు దోషాకరుడు, అంటే రాత్రిని కలుగజేసేవాడు. అడుగో రాబోతున్నాడు. మా బాలకులను స్వీకరించి భద్రంగా మీ కడుపులలో పెట్టుకుని కాపాడండి అంటూ చీకటి తన పిల్లలను దాచుటకు అప్పగించిన రీతిగా తుమ్మెదలు తామర మొగ్గల యందు చిక్కుకుని వెలుపలికి రాలేక రేహియంతా అక్కడే నివసించాయి. చకోర పక్షులకు ప్రీతిని, విటకాండ్రకు భీతిని కలిగిస్తూ చంద్రుడు ఉదయించాడు. అతడు తూర్పు దిక్కనే తొయ్యలి ముఖంపై దీపించే కుంకుమ బొట్టు అన్నట్టుగాను, వియోగుల ధైర్యమనే తీగలను త్రెంచడానికి గర్వంతో మన్మధుడెత్తిన కొడవలి అన్నట్టుగాను, కాలుడు అనే బోయ చీకటి అనే మృగాన్ని ఛేదించుటకు ఝళిపించే కరవాలం అన్నట్లుగాను, ఆకాశమనే కానుగ చెట్టు యొక్క తూర్పు కొమ్మలో మెరిసే మెత్తని చిగురాకు అన్నట్లుగాను ఉన్నాడు. అతణ్ణి చూసి కలువలు వికసించాయి. దొంగలు భయపడ్డారు. అంభోరాశి తరగలెత్తి అంబరమంటింది. ఓ రాజా, త్రుళ్ళిపడుతున్న నక్షత్ర విభుడైన చంద్రుని కిరణ సమూహం నలుగుడలా వ్యాపించగా బ్రహ్మాండం ఒక కర్పూర కరండం వలె కనిపించింది. రామకృష్ణులు ఆ రాత్రి గోపకులతో కలిసి పాలబువ్వ ఆరగించి మనసులో కంసుని ప్రయత్నాలన్నీ గమనిస్తూ యథేచ్ఛా విహారాలతో ఆ నగరోపవనంలో జాగరూకులై గడిపారు. కంసుడు తన పట్టణానికి బలరామకృష్ణులు రావడము, తన అనుచరులను వధించటము, పెనుధనస్సును విరిచివేయటము, వీటి గురించి విన్నాడు. అతనికి నిద్రపట్టలేదు. మనసు కలకబారింది. భోజవిభుడైన కంసునికి చేతులతో చెవిరంధ్రాలను మూసినప్పుడు తన లోపలి ప్రాణవాయు శబ్దం వినపడకుండా పోయింది. నీటిలోనూ అద్దములోనూ తొంగి చూసినప్పుడు తన శరీరముపై శిరము కనిపించలేదు. వ్రేలు ముక్కు కరుణించి చూడగా ఆదిత్యాది గ్రహాలు, అశ్విన్యాది నక్షత్రాలు ఒక్కొక్కటి రెండు రెండుగా ఆగిపించాయి. వెలుతురులో నుంచుని చూడగా తన మేని నీడలో ఛిద్రములు గోచరించాయి.
నేల మీద తన అడుగుల గుర్తు కనబడడం లేదు. చెట్లన్నీ బంగారు వన్నెతో భాసించాయి. కాల మృత్యువు సమీపించగా అతని బుద్ధి కలత చెందింది. విషం రింగినట్లు, మృతులైన వారిని కౌగలించుకున్నట్లు, దిశములతో ఉన్నట్లు, తలపై నూనె పడినట్లు, గాడిదపై ఎక్కినట్లు కంసుడు కలలుగన్నాడు. మరియు ఎర్రని పూలదండలు ధరించి ఏకాకి అయి ఎక్కడికో వెళుతున్నట్లు అతడు కలగాంచాడు. మృతికి కారణమైన భీతితో దుఃఖాక్రాంతుడై నిదురపోక ఆ ఆ రేయి ఎలాగో వేగించాడు. అరుణుడు అనే సింహం గోళ్లతో చీల్చిన చీకటి అనే గజేంద్రుని కుంభస్థలం నుంచి వెలువడ్డ నెత్తుటితో కలిసిన ముత్యాల మాదిరి తూర్పు దిక్కున ఎర్రదనంతో నక్షత్రాలు మెరిశాయి. సూర్యబింబం తూర్పు కొండపై ఉదయించింది. అది శచీదేవి తన పిల్లవాని పానుపు మీద కనిపించేటట్టు చిలకల పందిరికి అమర్చిన పగడాల బంతియా అన్నట్లున్నది. ఆయుస్సనే ధనం వ్యయమైపోతున్నది అని గట్టిగా చాటుతున్న కాలమనే వార్తాహరుని చేతిలోని గంటయా అన్నట్లున్నది. బ్రహ్మదేవుడు ప్రాణుల జీవితకాలమనే ధాన్యరాశులను కొలవడానికి ఎత్తిన బంగారు కుంచమా అన్నట్లున్నది. పడమటి దిక్కు అనే అంగన అలంకరించుకునేటప్పుడు ముందుంచుకున్న అద్దమా అన్నట్లున్నది. జక్కవల పరితాపం మాన్పే దివ్యమైన మందుగుళికయా అన్నట్లున్నది. పద్మిని అనే నాయక వ్రతఫలమా అన్నట్లున్నది. ముమ్మూర్తుల వెలుగుముద్దయా అన్నట్లున్నది. సూర్యోదయ సమయంలో చల్లని గాలులు వీచాయి, పద్మాలు పూచాయి, చీకట్లు పటాపంచలై గుహలలో దూరాయి. తుమ్మెదలు తమ్మిపూదేనియను త్రాగి ఆనందించాయి. తూర్పు కొండపై ఉదయించిన సూర్యుని కిరణాల అరుణిమతో నిండినదై బ్రహ్మాండము కుంకుమ నీటితో కూడిన బుడ్డివలే సొబగారింది. తదనంతరం అప్పుడు మహారాజు కంసుడు మల్లయుద్ధానికి సిద్ధం చేయించిన క్రీడారంగము రాళ్ళు పుట్టలు బురద లేనిదై మెత్తని బంగారు వన్నెమట్టితో ఒప్పినది. అది కమ్మని కస్తూరి జలంతో తడుపబడింది. దానికి చుట్టూ గంధపు కర్రలతో కంచె అమర్చబడింది. గొప్ప పూలదండలతో, పతాకలతో, తోరణాలతో అలంకృతమయ్యింది. ఎత్తైన ఆసనముల మధ్య ఆ రంగం నిర్మించబడింది. బ్రాహ్మణులు, క్షత్రియులు, ఆదిగా గల పురప్రజల కోలాహలంతో అది నిండి ఉన్నది. ఎడతెగకుండా మ్రోగుతున్న వాద్యధ్వానాలతో ఎసలారింది. అది పుణ్యపురుషుని మానసం మాదిరి మాలిన్యం లేనిదై సమమై కంటకరహితమై శోభిల్లింది. కంసుని సైన్యంతో ఉన్నతమై చెన్నుమీరింది. జనుల హృదయాలకు సంతోషం సమకూరుస్తున్నది. ఆ మల్లరంగానికి సమీపాన ఉన్న ఉన్నతాసనమందు భోజరాజేంద్రుడైన కంసుడు మాన్యులగు మంత్రులతో కూడి సామంతులు సేవిస్తుండగా ఖేదపడుతూ కూర్చొని ఉన్నాడు. సమస్త సముద్రాలు మొలనూలుగా ఉన్న భూమండలాన్ని మోయడం మానుకొని నడచి వస్తున్న కులపర్వతాల మాదిరి ఒప్పుతూ తగినట్టు అలంకరించుకొని చాణూరుడు, ముష్టికుడు, శలుడు, తోసలుడు తమ ఉపాధ్యాయులను కొలుస్తూ నానావిధాలైన వాద్యశబ్దాలకు ఉద్రేకం చెలరేగగా రంగస్థలానికి చేరినారు. నందుడు మొదలైన గోపాలురందరూ వెళ్ళి కంసరాజును సందర్శించి కానుకలు సమర్పించి అతని అనుజ్ఞతో పెద్ద పెద్ద ఆసనాలపై వరుసగా కూర్చున్నారు. అంతటా బలరామకృష్ణులు అలంకరించుకున్న వారై జట్టీల భేరీ నినాదాలు విని మలరంగం చూడడానికి ఉబలాట పడ్డారు. రామకృష్ణులు జంకు గొంకు లేకుండా రంగస్థలం వాకిలి దగ్గరకు వెళ్ళి మదంతో కూడిన కువలయాపీడమనే కుంజరాన్ని చూచారు. అది గ్రొచ్చి కోరాడటంలో ఇతర గజాలను క్రిందుపరుస్తుంది. ఆ మత్తేభరాజం అధిక మదంతో గగుర్పొడిచిన ముందలగలది. హరిభయంకరుడైన శ్రీహరి ఆ మదేభాన్ని అవలోకించి మేఘగర్జనం వలె గంభీరమైన కంఠంతో మావటి వాళ్లకు నాయకుడైన వాణ్ణి చూచి ఇట్లా అన్నాడు: ధన్యుణ్ణి, నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.